ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసంలో కన్యా రాశి వారికి ఓవరాల్గా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందండి? ఈ మాసంలో లగ్నాధిపతి లాభంలో ఉంటున్నాడండి. కన్యా లగ్నాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉంటున్నాడో వీళ్ళకి కొన్ని బిజినెసెస్ ప్రారంభించడానికి అనుకూలత, అలాగే లాభస్థానం నుంచి ఇంకొక లాభంలో శుక్రుడు ఉన్నందుకు హైయర్ ఎడ్యుకేషన్లో, అందులో ముఖ్యంగా ఏదైనా మెడికల్ రంగాల్లో ఉండే వాళ్ళైతే గైనిక్ రిలేటెడ్ చదవడానికి, లేదా ఫైనాన్స్ రిలేటెడ్, ఆడిటింగ్ రిలేటెడ్ ఇట్లాంటివి హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో చదవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ 12లో కూడా కుజకేతువులు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందులో పర్టికులర్గా వీళ్ళు మంగళవారాలు, ఆదివారం ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. అయితే ఇక్కడ 4వ అధిపతి, సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమంలో ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు రావడానికి వీరికి మాత్రమే కాకుండా వీరి జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలని పరిస్థితి. అదేవిధంగా ఈ 2వ అధిపతి ఎప్పుడైతే 9లో ఉన్నారో, 9లో ఉంటే అక్కడ భూతత్వ రాశి అయినటువంటి వృశ్చికాన్ని చూస్తాడు. చూసినప్పుడు ఏంటంటే కొంచెం ల్యాండ్స్ వల్ల, భూముల వల్ల, గృహాల వల్ల, కన్స్ట్రక్షన్ మూలంగా అండ్ ట్రాన్స్పోర్టింగ్ మూలంగా ధనయోగం అనేటువంటిది వీళ్ళకి పెరగనుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే. అయితే ఇందులో ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది కొంతమందికి. అందులో పర్టికులర్గా మొదటి వివాహం ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి రెండో వివాహానికి వెళ్తుండేటువంటి వారికి ఇష్టపడిన వారితో వివాహం కుదరడము, అందులో ఈ శనికి 5వ ఆధిపత్యం మాత్రమే కాకుండా పంచమాధిపత్యంతో పాటు షష్టమాధిపత్యం కూడా ఉంది. అలా ఉన్నందుకు వీళ్ళకి చిన్న డిస్ప్యూట్స్ లాగా వచ్చి తర్వాత వివాహాలు కుదరడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది వీళ్ళకి. ఇక కొత్తగా పెళ్లి చేసుకోండి, ముఖ్యంగా ప్రేమ వివాహాలు, వాటికి కూడా అనుకూలంగా ఉందా గురుగారు? అనుకూలంగా ఉందండి ప్రస్తుతం. ఎందుకంటే పంచమాధిపతి సప్తమం అంటేనే ఇప్పుడు ఎవరైనా పర్సనల్ చార్ట్లో కూడా 5th లార్డ్ 7thలో ఉన్న, 11th లార్డ్ 7thలో ఉన్న, 7th లార్డ్ 11thలో ఉన్న, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. లేదా శుక్రుడు కనెక్టివిటీ ఉన్న వీళ్ళకి ప్రేమ వివాహం కానీ, లేదా కొన్నిసార్లు ఏమవుతుంది ఇష్టంగా చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు చూస్తారు కానీ కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకుంటారు, అలా జరుగుతాయి. ఓకే. ఇక కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళతో ఎలా ఉండాలి గురుగారు? అయిన వాళ్ళే నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి రాశి? ఇక్కడ నమ్మక ద్రోహం అంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జరుగుతాయండి వీళ్ళకి. ఎందుకంటే కుజుడు కేతు 12లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరో ఏదో అన్నారు, వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేశాము అంటే ఇన్వెస్ట్మెంట్ మనం మనీ పెట్టనంతసేపు ఎక్కడా ఇరుక్కోరు వీళ్ళు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొంచెం ఏంటంటే ఈ దశమ స్థానంలో గురువు ఉన్నందుకు, బాధకుడైనందుకు ఈ లగ్నానికి ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి. ఉద్యోగంలో హై కనెక్ట్ చూపిస్తుంటారు కానీ స్ట్రెస్ కూడా అదే రేంజ్లో ఉంటుంది బాధకుడు దశమంలో ఉన్నందుకు. అది ప్రధానంగా మనం చూసుకోవాలి. ఓకే. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? ఆరోగ్యానికి కారక స్థానం మనం 5వ స్థానము, 4వ స్థానము అండ్ అలాగే 6వ స్థానం తీసుకుంటాం. ఇక్కడ ఎక్కడ కూడా పాపగ్రహ సంబంధాలు పెద్దగా లేవు. కాకపోతే కుజుడు దృష్టి ఉన్నందుకు కొంచెం కాళ్ళ కింద కొంతమందికి మంటలు మండుతుంటాయి, చూడబ్బా కాళ్ళు మండుతున్నట్టుగా అనిపిస్తుంది, కాళ్ళు లాగుతున్నట్టుగా అనిపిస్తుంది అంటారు, అటువంటివి వస్తుంటాయి ఒకటి. రెండవది ఏంటంటే కొంచెం ఈ స్పైనల్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ రావడం, ఎక్కువైతే లేదు, కొద్దిగా చూపిస్తుంది అటువంటి ఫలితాలు అనేవి. ఇక ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదండి, ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒకటి పెండింగ్ పడుతూనే ఉంది, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా గురుగారు, వీళ్ళకి పరిస్థితి కాస్త మెరుగుపడడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు? అంటే ఒకటేనండి, ఇక్కడ ఎందుకు జరగట్లేదు పని అని అంటే ప్రయత్న స్థానం కనుక బాగోపోతాయి. ఎందుకంటే ఇప్పుడు కన్యా లగ్నం వారికి కానీ కన్యా రాశి వారికి ప్రయత్నానికి కారకుడు కుజుడు, వీళ్ళకి 3వ స్థానాధిపతి. ఆ 3వ అధిపతి 12లో ఉన్నాడు. 12లో ఉన్నప్పుడు నిజంగానే మనం చేసే ఏ ప్రయత్నమైనా ఎన్నోసార్లు తిరుగుతాం. చిన్న పని 10 నిమిషాలు అయిపోయేదానికి 10 సార్లు తిరిగి వాడితో గొడవ పెట్టేసుకొని ఏంటి ఇలా అని చెప్పి ప్రపంచం మారిపోయింది, దేశం మారిపోయింది, ఎవరికి బాధ్యత లేదని మనలో మనమే ఒక ఇది చేసేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుందంటే ఎవరికైనా 3వ స్థానం అంటే ప్రయత్న స్థానము అంటారు. పౌరుష పరాక్రమాలు, ప్రయత్నము, దారిద్రము ఇవన్నీ 3లో ఉంటాయి, సిబ్లింగ్స్ ఇవన్నీ. ఈ 3వ అధిపతి ఎప్పుడైనా 12లో పడ్డప్పుడు, అది కూడా కేతుతో ఉన్నప్పుడు ఇలాగే వీళ్ళు చేసే ఏ ప్రయత్నమైనా ఆగిపోతూ ఉంటుంది. అరే ఏమిటి ఏమీ కలిసి రావట్లేదు అంటే, ఏ ప్రయత్నం కలిసి రావట్లేదు అంటారు. అందుకని ఈ 3వ అధిపతి కేతుతో ఉన్నందుకు కాస్త గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకొని బయలుదేరడం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు ఒకటి. రెండవది ఏమిటి అంటే కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన, గ్రాసం గరికి ఉంటుంది, గరికతో గణపతిని ఆరాధించడము, ఎర్రటి పుష్పాలతో స్కందుని ఆరాధించడం, ఇవి గనక చేసినట్లయితే
ఇక్కడ 12వ స్థానం అనేది విదేశీ స్థానం అంటారు. విదేశీ ప్రయత్నాలు కూడా కొంతవరకు వీళ్ళకి సిద్ధిస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. బట్ ఏ ప్రయత్నమైనా ఎక్కడికైనా వెళ్తున్నారు మనసులో తలుచుకున్న గణపతిని స్కందుణ్ణి మూమెంట్ అనేటువంటిది వస్తుంది వీరికి. ఇక అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? నన్ను నలుగురు గుర్తించాలి, కొత్త కొత్త అవకాశాలు నన్ను వెతుక్కుంటూ రావాలి అనే భావన ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఒకటండి, గుర్తింపు స్థానం అనేది 10వ స్థానంలో ఉంటుంది. అక్కడ గురువు ఉన్నాడు, కొంత బాధకుడు ఉన్నాడు. అంటే గుర్తింపు జరిగే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంత గుర్తింపు కూడా వస్తుంది శుభగ్రహం అవడం వల్ల. కాకపోతే ఎప్పుడూ కూడా గుర్తింపు అనేటువంటిది దశమంలో పాపగ్రహాలు ఉంటే ఇంకా బాగా ఇస్తాయి. సహజ శుభగ్రహము ఈ లగ్నానికి బాధకుడు కొంతవరకు అంటే ఎలా ఉంటుందంటే గుర్తింపు ఎవరికైనా గుర్తింపులు వచ్చేటప్పుడు ఒక్కో రకంగా ఉంటుందండి. దశమంలో మారే గ్రహాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు జూపిటర్ కాబట్టి బాగా వివరించి చెప్తారని, బాగా క్లాస్ బాగా తీసుకుంటారని, లేకపోతే గైడింగ్ బాగా చేస్తారని, ఇట్లాంటి గుర్తింపులు ఇలాంటి కీర్తులు వస్తాయి ఈ టైంలో. ఇక కోర్టు సమస్యలు కావచ్చు, భూ కబ్జాలకు గురయ్యి బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఏదైనా ఉపశమనం లభించే అవకాశం ఉంటుందా? ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త పడకపోతే కనుక అది కోర్టు కేసుల వరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే 12లో ఉండే కుజుడు ముఖ్యంగా పోలీస్ స్టేషన్స్కి వీటికి కారకుడు, గొడవలే భూములతోనే పాటు. అది కేతుతో ఎప్పుడైతే ఉన్నాడో మనం ఏదో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు స్టార్టింగ్లో అదే చెప్పాను. దాని మూలంగా వీళ్ళు కోర్టులని కేసులని ఇట్లాంటివి ఏర్పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక మల్టిపుల్ ఫీల్డ్స్ నుంచి స్టార్టింగ్లో మీరు ధనం వస్తుందన్నారు గురుగారు. ఆకస్మిక ధనలాభం ఉందనుకోవచ్చా లైక్ వీళ్ళకి ఈ నెల? ఆకస్మిక ధనలాభం అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక జాబ్ చేస్తే ఇంకో దగ్గర కొంతమంది ఏదో ఈ యూట్యూబ్లో వాటిలోని ఇంకేదైనా క్లాసెస్ చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ క్లాసెస్ మూలంగా ధనయోగం ఉంది. ఎందుకంటే ధనాధిపతి వెళ్ళి 9లో ఉన్నాడు. 9వ స్థానం అనేది టీచింగ్, ట్రైనింగ్ ఇట్లాంటివి. ఈ 2 అంటే ధనం. ఈ 2, 9 కాంబినేషన్ అనేటువంటిది వీళ్ళకి ఈ రూపంలో ధనయోగం ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో చెప్పడాలు ఇలాంటివి ఉంటాయి సార్. వీళ్ళ ఇంట్లో ఉండగానే ఎవరో కొంతమంది వచ్చి చెప్పించుకొని వెళ్ళడం ఇలాంటివి బాగా అనుకూలంగా ఉంది. ఎందుకంటే దశమంలో రాజ్యస్థానంలో ఉద్యోగ స్థానంలో కూడా గురువు ఉన్నందుకు ఆ గురువు కూడా శుభకర్తెల్లో ఉన్నాడు. ఎప్పుడైతే శుభకర్తెల్లో ఉన్నాడో ఒకటేమో 10th లార్డ్, ఇంకోలేమో 2nd లార్డ్. సో గురుత్వ సంబంధించిన వృత్తుల వల్ల ధనయోగం వస్తుంది వీరికి. ఓకే. ఇక చివరిగా గురుగారు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఒక స్త్రీ వల్ల ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నా కనిపిస్తుంది. స్త్రీ వల్ల అంటే 7వ స్థానంలో శని ఉన్నాడండి. సో ఆ శని దృష్టి మన శుక్రుడి మీద ఉంది, కుజుడు దృష్టి 7వ మీద ఉంది. అంటే ఏమిటంటే ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు కొంతమంది. ఎఫ్ఐఆర్స్ వల్ల కలిగే ఇబ్బంది మాత్రం బలంగా చూపిస్తుంది ఇక్కడ. అంటే ఎవరో ఏదో ఆకర్షితులై అలాంటప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీలకు పురుషుల వల్ల కావచ్చు, పురుషులకు స్త్రీ వల్ల కావచ్చు ఈ ఎఫెక్ట్ పడతారు. ఎందుకంటే 7వ స్థానం కామ్య స్థానం అంటారు, కోరిక స్థానం. 12 అనేది ఈ ఎఫ్ఐఆర్ స్థానం. ఇక్కడ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో, 7మంలో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో ఖచ్చితంగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ వల్ల డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది. జనరల్గా ఏదో ప్రేమించుకున్నారు, ఒక ఏజ్ వచ్చి మైనార్టీది మేజర్లో 2 వ్యక్తులు ప్యూర్గా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అని కొంతమంది చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, రెడ్ హ్యాండెడ్గా దొరికిన భార్య, రెడ్ హ్యాండెడ్గా దొరికిన భర్త అని. ఇలాంటివి ఎప్పటికీ మంచిది కాదు. ఇప్పుడుండే గ్రహస్థితి కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు వీళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు ఈ రాశి వాళ్ళకి? ఒకటేనండి, ఈ రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆంజనేయ స్వామి ఆలయం కానీ గణపతి ఆలయానికి కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. వీరికి ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, గోవులకి క్యారెట్స్, గ్రాసము, బెల్లము తినిపించడం మంచిది. నన్ను అడిగితే కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే 7మంలో ఒక పాపగ్రహము, 12లో 2 పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి అంటే ఇష్టపడిన వారితో వివాహం ఉంది, కానీ కొంచెం డెసిషన్ తీసుకునేటప్పుడు తొందరపాటు పనికి రాదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఎందుకంటే వివాహము, వివాహ జీవిత స్థానం రెండిట్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు అక్కడ రాంగ్ డెసిషన్ జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా జూలై మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.